అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రణీత్ మామిడి. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్‌గా యశోద హాస్పిటల్ సికింద్రాబాద్‌లో వర్క్ చేస్తున్నాను. మీరు బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారా? అయితే మీ కిడ్నీస్‌ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. బీపీ అండ్ షుగర్ అనేది క్రానిక్ కండిషన్స్. వీటి వల్ల కిడ్నీ సమస్యలు చాలా తరచుగా వస్తాయి. ఇవి చాలా సైలెంట్‌గా మన కిడ్నీస్‌ని డ్యామేజ్ చేస్తాయి. ఎస్పెషల్లీ కిడ్నీస్‌లో ఉన్నటువంటి గ్లోమెరులస్ అనే పార్ట్‌ని చాలా గంభీరంగా ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు పాటించాల్సిన చిట్కాలు ఏంటంటే, మొదటిది ఉప్పు తక్కువగా తినడం. ఉప్పు ఎక్కువ తింటే కిడ్నీస్ పైన లోడ్ ఎక్కువ పడుతుంది. సో కిడ్నీస్ త్వరగా డ్యామేజ్ అవుతాయి. సో మీరు మీ ఉప్పుని లిమిట్ చేసుకోవాలి. ఉదాహరణకి స్టోరేజ్ ఫుడ్ అంటే ప్యాకెడ్ ఫుడ్స్ అంటే పికిల్స్, ఆయిలీ ఐటమ్స్, ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. రెండవది బరువు తగ్గడం అండ్ సరైన వ్యాయామం చేయడం. ఓకే, సరైన వ్యాయామం చేయడం వల్ల మీరు మీ బాడీని హెల్తీగా ఉంచుకుంటారు. కిడ్నీసే కాకుండా మిగతా అవయవాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. సో ఓవరాల్ మీ హెల్త్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మూడో చిట్కా ఏంటంటే షుగర్, బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం. మీరు మీ డాక్టర్ని సంప్రదించినప్పుడు మీ బీపీ, షుగర్ కంట్రోల్లో ఉందా లేదా, రీడింగ్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. ఎస్పెషలీ డిజైర్డ్ టార్గెట్స్ రీచ్ అవుతున్నాయా లేదా తెలుసుకోవాలి. నాలుగవది రొటీన్ చెకప్స్ చేయించుకోవడం. మీరు బీపీ, షుగర్తో బాధపడుతున్నట్లయితే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ మీరు చెక్ చేసుకోవాలి. మీ కిడ్నీసే కాకుండా మిగతా అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలి. సో ఓవరాల్ మీ హెల్త్ స్టేటస్ని మీరు ట్రాక్ చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ మీరు మీ డాక్టర్ చెప్పిన మందులు వాడాలి. మీకు మీరు ఓన్గా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎస్పెషలీ మీకు మీ బీపీ, షుగర్ బాగానే ఉందని చెప్పేసి మందులు తగ్గించడమో లేదా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకోవడం అట్లాంటివి చేయకూడదు. సో టు సమ్మరైజ్, ఉప్పు తగ్గించండి, బరువు తగ్గించండి అండ్ వ్యాయామం చేయండి. అండ్ మూడోది డాక్టర్ని తరచుగా సంప్రదించండి అండ్ మీ బీపీ, షుగర్ కంట్రోల్లో ఉన్నాయో లేదో తెలుసుకోండి. నాలుగోది సంవత్సరానికి ఒకసారైనా మీ హెల్త్ స్టేటస్ని యాన్యువల్ చెకప్స్ ద్వారా తెలుసుకోండి. అండ్ ఐదవది డాక్టర్ చెప్పిన చిట్కాలు పాటించండి, మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. If you found this video useful, like, comment, and subscribe for more health updates.